హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పూర్ణిమ క్రియేషన్స్. ఈరోజు మనం సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక సొరకాయ, 3 పచ్చిమిర్చి, 2 టమాటో, 2 ఆనియన్, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, తాలింపు దినుసులు. ఫస్ట్ అయితే సొరకాయ కల హోల్స్లా పెట్టుకోండి. హోల్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి ముక్కకి. అదేవిధంగా పులుసు కూడా బాగా పట్టిద్దండి ముక్కకి. సొరకాయ లేతదా ముదురుదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మన బొట్టన వేలతో సొరకాయని గుచ్చితే స్మూత్గా దిగితే అది లేతదండి, లేదంటే ముదురుదండి. ఇప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. మీ ఇష్టం అండి. పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. నేనైతే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకోండి. లావుగా కట్ చేస్తే త్వరగా ఉడకదు. చిన్నగా కట్ చేసుకోవటం వల్ల బాగా మగ్గుతాయి త్వరగా. టమాటో కూడా అలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. ఇప్పుడు చింతపండుని వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. వాష్ చేసుకోవటం వల్ల దాని మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుందండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. తాలింపు దినుసులు వేసుకోండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగగానే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసాక ఒకసారి అలా కలుపుకోండి, మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సొరకాయ ముక్కలు వేసుకోండి, మనం కట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు గరిటెతో తిప్పుకోండి మొత్తం. ప్లేట్ ఒకటి పెట్టేసుకోండి. దాని మీద అలా కదుపుతూ ఉండండి 2-3 మినిట్స్కి. అలా కలుపుతూ ఉండటం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. ఇంకా ఉడకాలండి ముక్కలు. చూసారా ముక్కలు ఎలా ఉన్నాయి?
ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి పులుసు. ఆ విధంగా గుత్తంగా రావాలండి పులుసు అనేది, ముక్క మెత్తగా ఉండాలి. చాలామంది పులుసుల్లో బెల్లం వేస్తారండి, మీకు నచ్చితే వేసుకోవచ్చండి. దానివల్ల కొంచెం పులుపు అనేది తగ్గుతుందండి. పులుపుని బట్టి కారం అది చూసుకొని వేసుకోవచ్చండి. మనం పులుసు పోసిన తర్వాత ఉన్న పిప్పిని ఇంట్లో కొన్నిటికి వాడుకోవచ్చండి. అది ఎలా అంటే రాగి బిందులు, ఇత్తడి బిందులు అలా ఉంటాయి కదా, వాటిని దాంతో రుద్దుకోవటం వల్ల కొత్త వాటిలో మెరుస్తాయండి. ట్రై చేసి చూడండి. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే అయిపోయినట్టే పులుసు. ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ టమాటా పులుసు రెడీ అయ్యిందండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.